ఎన్నికల సర్వేలో భాగంగా ఈరోజు మనం చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి అయితే రావడం జరిగింది. ఈ తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఒక గ్రామంలో ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవీంద్ర మేడం. రవీంద్ర గారు, అంటే మీరు బీఆర్ఎస్ ఫాలోవర్సా? ఫాలోవర్స్ అని కాదు మేడం. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ మంచిగా ఉండే మేడం, కాకపోతే మా యూత్కు జాబ్ చేయక దానివల్ల కొంచెం బీఆర్ఎస్ పోయినసారి ఓడిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 5 నెలల్లో ఏం చేస్తలేదు మేడం. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చేయకపోతే చాలా అసలు రైతులు గోసపడుతున్నారు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఈసారి బీఆర్ఎస్కి ఇస్తాం మేడం. ఎందుకంటే ఆల్రెడీ 5 నెలల్లో మొత్తం తెలంగాణ ఎట్లా అయిపోయిందని ఇప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ చూస్తున్నాం గిట మేము. అసలు మాకు ఎంత ఇబ్బంది అంటే ఇప్పుడు రాత్రి గిట 2 గంటలు కరెంటు పోతే అసలు కరెంట్ లేదు మేడం. ఆ ఉబ్బరిలా పిల్లలు మేము ఇట్లా అనుకుని మాకు ఇబ్బందులు అవుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం అవుతుంది అసలు. అందుకే ఈసారి కనీసం బీఆర్ఎస్ చేసుకుంటాం. బీఆర్ఎస్ అభ్యర్థి పేరు తెలుసా? తెలుసు మేడం. ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్ మేడం. ఓకే, కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? అవును మేడం, బాగుంటుంది. కాసాని జ్ఞానేశ్వర్ గురించి మీకు తెలుసా? తెలుసు. అంటే అతను ఒక 40 సంవత్సరాలు ఈ తెలంగాణలో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసినంత. కాకపోతే ఇప్పుడు కొత్త క్యాండిడేట్ మాకు ఇటు తెలియదు. కాకపోతే అభివృద్ధి ఏమైనా జరుగుతుందేమని అనుకుంటున్నాం ఇప్పుడైతే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు అయిపోయినాయి మాకైతే ఖచ్చితంగా 100%. ఎందుకంటే 5 నెలల రైతు బంద్ చేస్తున్నాడు, రైతు బంద్ చేయలేడు. గ్యాస్ సిలిండర్ గిట్ట 500 అన్నాడు, 510 రూపాయలు తీసుకుంటున్నాడు. తర్వాత రుణమాఫీ 2 లక్షలు డిసెంబర్ 9 తారీఖే 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు, చేయలేడు. ఈసారి ఇట అందుకోసమే బీఆర్ఎస్కి అనుకుంటాం మేడం 100%. ఐ కాంట్ సే ఎనీథింగ్. ఓకే, ఎందుకు? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? బిఫోర్ ఇట్ వాస్ నైస్. ఓకే, ఇప్పుడు ఏమైంది? చాలా మార్పు కోరుకున్నారు కదా, ఇప్పుడు మొత్తం మారిపోయిందండి. ఏం చెప్పని సరే. ఏమైంది? మంచిగా లేదా మీకు? మంచిగా లేదు. ఏం కష్టం, ఏం మార్పులు వచ్చినాయి, ఇంకా ఏం ఇబ్బందులు అవుతున్నాయి? అన్ని వచ్చినాయి, మొత్తం పోయినాయి. కేసీఆర్ పథకాలన్నీ పోయినాయి. ఇప్పుడు ఇచ్చిన వ్యారంటీలు ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి కదా, ఎవరు కోటేస్తాను అనుకుంటాను? బీజేపీకి. ఎందుకంటే హిందూయిజం వల్ల. ఇప్పుడు మీకు ఆటో డ్రైవర్లకు ఏదో 15,000 ఇట్లా ఇస్తామనే కదా? ఏవి లేవండి. మీకు గిరాకీ ఏమైనా మార్పు వచ్చిందా? బాగుందా ఇప్పుడు? ఏం బాగాలే, అంత మామూలుగానే ఉంది. లేడీస్ అంటే మెయిన్ బస్సెస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు, మాకంటే ఏం లే. ఓకే, చూసుకుంటూ ఉండాలి అంతే. ఏం చదువుకున్నావు? 10th. తాత నమస్తేనే. ఎట్లన్నా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి కదా, ఎవరికి ఓట్లు వేస్తే బాగుంటుంది? ఎవరికి వేస్తామంటే ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీ నేను ఇది గెలిచిందాడే రుణమాఫీ చేస్తాడు, 6 గ్యారంటీలు అన్నాడు అండి. అందుకే ఓటు మారింది. ఎవరికి మరి ఓటు? నేనైతే కేసీఆర్కి వేస్తాను. కేసీఆర్ ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుండే? ఇప్పుడు మార్పు చాలా వచ్చింది. ఆయన 13 పథకాల్లో అన్ని మారిపోయినాయి. అందుకే మార్పు ఎందుకు చేసిండు ఎందుకు లేదని మా ఆలోచన ఉంది. అదే మార్పు ఉండాలి అని మేము కేసీఆర్కి వేస్తాం. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి పేరు తెలుసా మీకు? ఇంకొత్త ఏం పేరు? యాది కాసాని జ్ఞానేశ్వర్, కొండ రంజిత్ రెడ్డి. ఈ ముగ్గురిట్లో ఎవరు మంచోళ్ళు అంటాం? ముగ్గుట్లా ఎవరు అంటే అందరు లంగలే, కాలానికి మారుతున్నారు. వాళ్ళు అమ్ముతారు కొరకు మంది వ్యక్తి అయితే చూస్తలేరు కదా, ఎవరు అందులో మారని వాళ్ళు. మీరు చెప్పు. వ్యక్తిగతంగా కాసాని జ్ఞానేశ్వర్ మీకు తెలుసా? తెలుసు. మంచోడేనా? మంచోడే. బీసీ నేత అంటున్నారు. బీసీ నేత. ఇట్లా గెలిపించుకుందాం అనుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్ అందరు మాట్లాడుకుంటారు కదా, ఏం మాట్లాడుకుంటారు? మేము పెద్ద మాట్లాడుతున్నాం, ఉమ్మర్సి పెద్దది మాకైతే అట్లా. అందరు మీరు ఎవరికి ఓటు వేస్తే బాగుండు అనుకుంటారు? మా అభిప్రాయం అయితే ఎవరికి అడగము, మా అభిప్రాయం కేసీఆర్కి ఇద్దామని అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే రైతు బంధు వస్తుంది, నాకు రైతు బంధు లేదు. నువ్వు 5 తొలుత అయినా 30-40 ఎకరాలు ఉండేవని ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు 5 ఎకరాలు కూడా ఇవ్వలేవు, నీకెందుకు వేస్తాం మొత్తం? రుణమాఫీ చేస్తామనే కదా. యాది లేదు కదా నీకు వచ్చే పేద. ఇప్పుడు పేద స్థితి ఉండదు మాకు. నీకు రైతు బంధు పడితే మేము బతుకుతుంటాం కదా. రుణమాఫీ చేస్తుంటే ఎట్లా బతుకుతాం? యావి లేవు కానీ పంట పండినా పండకపోయినా రైతు బతుకుతుండే. ఎక్కడన్ని 10 రూపాయలు అడగకుండా టైం మీద
లావుడికి ఇస్తుంది కదా.